హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ ఈసెట్ రాసిన విద్యార్థులకు ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేశారు. మీరు ఈ కీ ద్వారా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవచ్చు. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ వరకు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు లింక్ అఫీషియల్ వెబ్సైట్ తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ని పిన్ చేస్తాను. బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు పీజీ ఈసెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ మీకు 3 కొత్త ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కీ అబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్. రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ఈ 2 డీటెయిల్స్ వచ్చేసి మీకు హాల్ టికెట్ మీదనే ఉంటాయి. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని కొట్టండి. మీకు కంప్యూటర్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం వస్తుంది. ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అని ఉంటుంది. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీన్ టిక్ పెట్టి ఉంటుంది. ఇక్కడ పైన కూడా చెప్తున్నారు చూడండి. ద ఆప్షన్ హ్యావింగ్ గ్రీన్ టిక్ ఈజ్ ద కీ ఫర్ దట్ క్వశ్చన్. ఆప్షన్ గివన్ బై ద క్యాండిడేట్ రిప్రజెంట్ యాజ్ చూజన్ ఆప్షన్ ఇన్ ద రెస్పాన్స్ షీట్. యువర్ చూజన్ ఆన్సర్ అంటే మీరు పెట్టిన ఆన్సరు, గ్రీన్ టిక్ ఉంటుందేమో కరెక్ట్ ఆన్సరు. ఆ 2 మ్యాచ్ అయితే మార్క్స్ని కౌంట్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు అందరికి ఎన్ని వస్తున్నాయి అనే ఒక అవగాహన అయితే మీకు ఉంటుంది. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ మీదకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అంటే మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీరు పెట్టిన ఆన్సర్ ఉంటుంది ప్లస్ ఒరిజినల్ ఆన్సర్ ఉంటుంది. ఆ రెండింటితో మ్యాచ్ చేసుకొని మీ మార్క్స్ని అయితే కౌంట్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ కనుక ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కనుక తప్పు అనుకుంటే మీరు కీ అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు మీ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పి ఏ క్వశ్చన్కి గవర్నమెంట్ తప్పు ఆన్సర్ ఇచ్చింది అనుకుంటారో ఆ క్వశ్చన్ ఐడి అని ఉంటుంది. అక్కడ ఐడి క్వశ్చన్ పక్కన ఒక ఐడి నెంబర్ కనిపిస్తుంటుంది. దాన్ని ఎంటర్ చేసి కీ అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.